Hello dear friends, teachers and students. I am B. Sriramulu, an senior English faculty from Visakhapatnam. I have made many videos on tenses. So tenses మీద చాలా వీడియోలు ఆల్రెడీ నేను తయారు చేశాను. ఈ రోజు నుంచి ఇంగ్లీషు తెలుగు రెండింటిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది అడగడం వల్ల సో తెలుగులో కూడా చెప్తున్నాను. టుడేస్ టాపిక్ ఈజ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఈరోజు టాపిక్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ నుంచి ప్యాసివ్, ప్యాసివ్ నుంచి యాక్టివ్కి ఎలా మార్చాలి, హౌ టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ to passive voice and passive voice to active voice. What is the meaning of voice? దీనికి ఏమిటి కావాలి, ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా ఈరోజు లెసన్లో మనం చూద్దాం. సపోజ్ అర్జున్ టేక్స్ మిల్క్. మిల్క్ ఈజ్ టేకెన్ బై అర్జున్. హీ హెల్ప్డ్ మీ. ఐ వాజ్ హెల్ప్డ్ బై హిమ్. ఈ సెంటెన్స్ మనం చూసినట్లయితే ఇన్ దిస్ అర్జున్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, సబ్జెక్ట్, టేక్స్ verb, మిల్క్ ఈజ్ నౌన్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ అర్జున్ అనే సబ్జెక్ట్ ఉంది, టేక్స్ అనే verb ఉంది, మిల్క్ అనే నౌన్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, అదేవిధంగా ఇదే సెంటెన్స్ని మిల్క్ ఈజ్ టేకెన్ బై అర్జున్. ఇక్కడ మిల్క్ అనే సబ్జెక్ట్ ఉంది, ఈజ్ టేక్ అనే వెబ్ ఉంది, బై అనేటటువంటి ప్రిపోజిషన్, అండ్ అర్జున్ ఈజ్ ఆబ్జెక్ట్. సో అర్జున్ టేక్స్ మిల్క్ మీన్స్ అర్జున్ పాలు తీసుకుంటాడు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది పనిచేస్తుంది. సబ్జెక్ట్ అనేటువంటి టేక్స్ అనేటటువంటి యాక్షన్ చేయడం వల్ల దీన్ని మనం యాక్చువల్గా చెప్పాలంటే యాక్టివ్ వాయిస్ అని చెప్తాం. సో మిల్క్ ఈజ్ టేకెన్ బై అర్జున్. ఇక్కడ వెబ్ ఏది, ఈజ్ టేకెన్. వెబ్ ఈజ్ టేకెన్. ఇక్కడ సబ్జెక్టు మిల్క్. ఇక్కడ పాలు అర్జున్ చేత తీసుకోబడును. సో మీనింగ్ ఒకటే, కానీ వెర్బ్ మాత్రం టేక్స్ అనే వెర్బ్ని ఈజ్ టేకెన్ కింద మార్చాము. ఇక్కడ యాక్టివ్ వాయిస్ అయింది, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అయింది. ఎలా? అదేవిధంగా హీ హెల్ప్డ్ మీ. హెల్ప్డ్ అనేటువంటి వెర్బ్, ఇక్కడ హీ అనేది ప్రొనౌన్ సబ్జెక్ట్గా ఉంది, మీ ఈజ్ ప్రొనౌన్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. హియర్ ఇక్కడ ఈ వెర్బ్ ఏం చెప్తుంది, హీ అనే సబ్జెక్ట్ పనిచేసిందని. సో అతడు నాకు సహాయం చేశాను. ఇక్కడ చూసినట్లయితే వాజ్ హెల్ప్డ్ ఈజ్ వెర్బ్, ఐ ఈజ్ సబ్జెక్ట్, బై ప్రిపోజిషన్, హిమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ నేను అతని చేత సహాయం చేయబడ్డాను. సో ఇక్కడ యాక్టివ్ వాయిస్ అయింది, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అయింది. సో ఏ విధంగా మనం మార్చాం, హౌ ద చేంజెస్ ఆర్ యాక్చువల్లీ మేడ్. హియర్ ఈ టేక్స్ అనే వెర్బ్ చూపించినటువంటి యాక్షన్ పని ఏదైతే ఉందో అది ఇక్కడ సబ్జెక్ట్ చేసింది. వాట్ ఈజ్ సబ్జెక్ట్? నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నౌను లేక ప్రొనౌన్. ఇఫ్ ఇట్ కమ్స్ బిఫోర్ ద వెర్బ్, వెర్బ్కు ముందుగానే వచ్చినట్లయితే ఆ నౌను ప్రొనౌన్ దాన్ని సబ్జెక్ట్ అంటాం. అదేవిధంగా ఒక నౌను లేక ప్రొనౌన్ వెర్బ్ తరువాత వచ్చినట్లయితే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఆ వెర్బ్ చూపించిన పనిని సబ్జెక్ట్ చేసిందని చెప్తుందో అక్కడ సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంది, ఇది యాక్టివ్ వాయిస్ అని చెప్తాం. ఇక్కడ మిల్క్ అనేటటువంటి సబ్జెక్ట్ అయింది, ఈజ్ టేక్ అనే వెర్బ్, పాలు తీసుకోలేదు, పాలు తీసుకోబడిను. సో ఇక్కడ సబ్జెక్ట్ పని చేయడం లేదు, సబ్జెక్ట్ పని చేయబడ్డది. సబ్జెక్ట్ డస్ నాట్ డూ దిస్ యాక్షన్, యాక్షన్ ఇస్ డన్ టు ద సబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ పని చేయలేదు కాబట్టి సబ్జెక్ట్ ఇస్ నాట్ యాక్టివ్. సో ఇది ప్యాసివ్ వాయిస్. అదేవిధంగా హీ హెల్ప్డ్ మీ. హీ అనేటువంటి సబ్జెక్టు ఈ హెల్ప్డ్ అనే పని చేసింది. సో సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంది కాబట్టి ఈ వెర్బ్ని యాక్టివ్ వాయిస్ అంటాం. ఇక్కడ ఐ అనే సబ్జెక్టు పని చేయలేదు, పని చేయబడ్డది ఐకి. అందువల్ల ఇక్కడ ఐ సబ్జెక్ట్ ఈజ్ నాట్ యాక్టివ్, సబ్జెక్ట్ ఈజ్ ప్యాసివ్. సో వాజ్ హెల్ప్డ్ అనే వెర్బ్ని ప్యాసివ్ వాయిస్ అంటాం.
సో వాయిస్ అంటే ఏమిటి, యాక్టివ్ వాయిస్ అంటే ఏమిటి, ప్యాసివ్ వాయిస్ అంటే మనం నేర్చుకోవాలి. ఇక్కడ వాయిస్ అంటే ఏమిటి, వాయిస్ అంటే ఓన్లీ వెర్బే. వెర్బ్ ఈజ్ వాయిస్, వాయిస్ ఈజ్ వెర్బ్. వెర్బ్ అంటేనే వాయిస్, వాయిస్ అంటేనే వెర్బ్. ఎందుకంటే వెర్బ్ ఏదైతే చెప్తుందో, వాట్ ఎవర్ ద వెర్బ్ సేస్, వాయిస్ సేస్ ద సేమ్ థింగ్. వెర్బ్ ఏమి చెప్తుందో ఓకే అదే విషయాన్ని వాయిస్ కూడా చెప్తుంది. ఎందుకంటే వర్బ్ ఈజ్ వాయిస్, వాయిస్ ఈజ్ వెర్బ్ కాబట్టి. సో when you want to see whether the verb is an active voice or passive voice, దానము ఓకే ఒక వెర్బ్ యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా అనడానికి మనం వెర్బ్నే చూడాలి. బై ఉందా లేదా మనం చూడకూడదు, ఓన్లీ వెర్బ్నే చూడాలి. ఆ వెర్బ్లో హెల్పింగ్ వెర్బ్ ఉండొచ్చు, మెయిన్ వెర్బ్ ఉండొచ్చు, ఓన్లీ మెయిన్ వెర్బ్ ఉండొచ్చు. అందువల్ల వెర్బే వాయిస్, వాయిస్ వెర్బ్ అన్నప్పుడు మనం చూస్తే ద వెర్బ్ విచ్ సేస్ వెదర్ ద సబ్జెక్ట్ డిడ్ ద యాక్షన్ or the action was done to the subject is called the voice. సో ఇక్కడ మనం చూసినట్లయితే వెర్బ్ ఏదైతే which says ఏదైతే చెప్తుందో, ఏం చెప్తుంది, వెదర్ ద సబ్జెక్ట్ డిడ్ ద యాక్షన్, సబ్జెక్టు ఆ వెర్బ్ చూపించిన పని చేసిందా, ఆర్ ద యాక్షన్ వాజ్ డన్ టు ద సబ్జెక్ట్. ఓకే ఇక్కడ ఈ యాక్షన్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్కి చేయబడిందా, సబ్జెక్ట్ పని చేసిందా, సబ్జెక్ట్కి పని చేయబడ్డదా అని చెప్పేటటువంటి దట్ వెర్బ్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ వాయిస్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఈ బ్రాకెట్ల మధ్యలో ఉన్న వదిలేసి మిగతా చూస్తే ద వెర్బ్ ఈజ్ కాల్డ్ ద వాయిస్. అంటే ఏంటి, ఏ వెర్బ్ అయితే సబ్జెక్ట్ పని చేసిందని లేకుంటే సబ్జెక్ట్ పని చేయబడ్డదని ఏ వెర్బ్ అయితే చెప్తుందో దట్ వెర్బ్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ద వాయిస్. ఓకే ఇప్పుడు మనం చూస్తే వాయిస్ ఈజ్ టూ కైండ్స్, వన్ ఈజ్ యాక్టివ్ వాయిస్, అనదర్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఈజ్ టూ కైండ్స్. ఓకే అయితే యాక్టివ్ వాయిస్లో అయినా ప్యాసివ్ వాయిస్లో అయినా మీనింగ్ మారకూడదు. ఇక్కడ మీనింగ్ చూడండి, అర్జును పాలు తీసుకునేను, పాలు అర్జును చేత తీసుకోబడ్డాయి, రెండింటి మీనింగ్ ఒకటే. అతడు నాకు సహాయం చేసెను, నేను అతని చేత సహాయం చేయబడ్డాను, మీనింగ్ ఎక్కడ మారలేదు. అందువల్ల ఏంటంటే ద మీనింగ్ ఇన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ సేమ్. యాక్టివ్ వాయిస్లో ఉన్న ప్యాసివ్ వాయిస్లో ఉన్న మీనింగ్ మాత్రం మారదు. ఓకే ఇప్పుడు ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనం నేర్చుకోవాలంటే వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్, వాట్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ వాయిస్. What are those? First of all, what are the main forms of the verb? వెర్బ్ యొక్క మెయిన్ ఫార్మ్స్ ఏమిటి? తర్వాత what are the helping verbs? హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్, సహాయక క్రియలు ఏమిటి? అదేవిధంగా బీ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ కూడా హెల్పింగ్ వెర్బ్సే. ఈ బిఈబి అనేది డిఫరెంట్ ఫార్మ్స్గా మారుతుంది అనమాట. గో అయితే వెంట, గో, వెంట్, గాన్, గోయింగ్ కింద ఎలాగైతే మారిందో బిఈబి డిఫరెంట్ ఫార్మ్స్గా మారుతుంది. ఆ బి అన్నది కూడా హెల్పింగ్ వెర్బే. సో ఈ బీ ఫార్మ్స్ ఏమిటి ఇవన్నీ మనం తెలుసుకుంటే అప్పుడు వాయిస్ అనేది ఏమిటో తెలుస్తుంది. సో ఇవన్నీ మనం ఏమిటో తెలుసుకోవాలి. మెయిన్ ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్ మనం తెలుసుకోవాలి. ఒక వెర్బ్ ఉందనుకోండి, టేక్ ఉంది, ఇది మెయిన్ వెర్బ్. ఈ టేక్ అనేది టుక్కు, టేకన్, టేకింగ్ అని 4 ఫార్మ్స్గా మారుతుంది. ఆ 4 మెయిన్ పాయింట్స్, దీస్ ఆర్ కాల్డ్ మెయిన్ ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్. ఈ 4 మనం తెలుసుకోవాలి. అలాగే హెల్పింగ్ వెర్బ్ షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్ ఉన్నాయి, ఇవి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్ ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే యాక్టివ్ నుంచి ప్యాసివ్, ప్యాసివ్ నుంచి యాక్టివ్ ఎలా మార్చాలో తెలుస్తుంది. రెండవది హౌ టు ఐడెంటిఫై యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఒక సెంటెన్స్ ఇచ్చేటప్పుడు, సపోజ్ ఈ సెంటెన్స్ ఇచ్చేటప్పుడు ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఐడెంటిఫై చేయాలి. ముందు ఐడెంటిఫై చేయడం మనం దేని చూడాలి, వాట్ వీ హ్యావ్ టు సీ, ఓన్లీ వెర్బ్ వీ హ్యావ్ టు సీ. ఓకే ఆ వెర్బ్ను చూసి అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా మనం ముందు గుర్తించాలి. గుర్తించడం వచ్చినట్లయితే అప్పుడు యాక్టివ్ నుంచి ప్యాసివ్, ప్యాసివ్ నుంచి యాక్టివ్కి మనం ఎలా మార్చాలో తెలుసుకుంటాం. మూడవది రూల్స్ ఫర్ చేంజింగ్ ఓకే ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్ అండ్ ప్యాసివ్ టు యాక్టివ్. ఓకే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చడానికి కావాల్సిన రూల్స్ ఏమిటి, ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో దట్ ఈ వాట్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవి మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆటోమేటిక్గా
ఇవన్నీ మనం తెలుసుకుంటే ఎలా మార్చాలనేది మనం చేసుకోవచ్చు. నౌ లెట్ us see మెయిన్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్. వెర్బ్ తాలూకా ప్రధాన భాగాలను మనం చూద్దాం. ఎవ్రీ వెర్బ్ హ్యాజ్ 4 మెయిన్ ఫార్మ్స్. మనం ఏ వెర్బ్ తీసుకున్నా సరే, గో అని తీసుకోనుకోండి, గో, వెంట్, గాన్, గోయింగ్, టేక్, టుక్, టేకెన్, టేకింగ్, కట్, 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 కటింగ్, ఇలా ప్రతి వెర్బ్ కూడా 4 రూపాల్లోకి మారుతుంది, 4 ఫార్మ్స్ కింద మారుతుంది. ఓకే, వాట్ ఆర్ దోస్? 1 ఈజ్ ప్రెజెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, 3 పాస్ట్ పార్టిసిపుల్, 4 ప్రెజెంట్ పార్టిసిపుల్. ఈ మొదటి 3 బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి వెర్బ్కి కూడా. ఓకే, సపోజ్ ప్రెజెంట్ టెన్స్, టేక్ ఆర్ టేక్స్, ఇట్ హ్యాస్ 2 ఫార్మ్స్. ఇన్ ప్రెజెంట్ టెన్స్ మనకి 2 ఫార్మ్స్, 2 రూపాలు ఉన్నాయి. 1 ఈజ్ వితౌట్ ఎస్, అనదర్ ఈజ్ విత్ ఎస్. టేక్, టేక్స్, గో, గోస్. ఎస్ ఆర్ ఈఎస్ చేరుతుంది. ఎస్ ఆర్ ఈఎస్ ఎప్పుడైతే ఉందో అది సింగులర్, అంటే హీ, షీ, ఇట్తో ఉపయోగిస్తాం. ఇది ఐ టేక్, వీ టేక్, యూ టేక్, దే టేక్. ఇది ప్లోరల్, ఇది సింగులర్. సో ప్రెజెంట్ టెన్స్లో ప్రతి వెర్బ్కి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు పాస్ట్ టెన్స్ ఓన్లీ 1 ఫార్మ్, దట్ ఈజ్ టుక్. పాస్ట్ పార్టిసిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ టేకెన్, దిట్ ఈస్ కాల్డ్ V3, V1, V2, V3. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ V4. Present participle means only ing form of the verb only. Go, going, cut, cutting, take, taking, buy, buying. Okay, in this way, this present participle is only ing form. So, ఏ వెర్బ్ను మనం తీసుకున్నా ఈ 4 ఉంటాయి. 4 మనకి ఇంపార్టెంట్, ఇవన్నీ వచ్చి తీరాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్, సహాయక క్రియలు. ఓకే, ఈ హెల్పింగ్ వెర్బ్స్ హెల్ప్స్ దిస్ మెయిన్ వెర్బ్. ఈ 4 ఫార్మ్స్కి ఇవి సహాయం చేస్తాయి. ఓకే, దట్స్ వై దీస్ ఆర్ యాక్చువల్లీ కోల్డ్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్. వాటిని సహాయక క్రియలు. ఇవేంటివి? షెల్, ఇట్స్ పాస్ట్ టెన్స్ షుడ్. విల్, దాని తాలూకు పాస్ట్ టెన్స్ వుడ్. కెన్, ఇట్స్ పాస్ట్ టెన్స్ కుడ్. మే, ఇట్స్ పాస్ట్ టెన్స్ మైట్. మే, మైట్. ought to, must. వీటిని మనం ఏంటంటామంటే యాక్చువల్గా మోడల్ వెర్బ్స్ అంటాం వీటిని. ఓకే, వాట్ ఈజ్ ద మోడల్? MADAL, నాట్ DEL. ఓకే, అది మనం తర్వాత చూస్తాం. ఓకే, ఇన్ ద సేమ్ వే డూ, డస్, డిడ్. డూ, డస్ ప్రజెంట్, డిడ్ పాస్ట్. హ్యావ్, హ్యాజ్ ప్రజెంట్, హ్యాడ్ పాస్ట్. ఈ 3 ఒకటి, ఈ 3 ఒకటి. అలాగే నీడ్, డేరు, బీ. దీస్ ఆర్ ఆల్ హెల్పింగ్ వెర్బ్స్. all these helping verbs helps this main verb to form tenses, to form voice. ఇవన్నీ కూడా ఈ మెయిన్ వెర్బ్ 4 రూపాలు ఉన్నాయి కదా, 4 ఫార్మ్స్ ఉన్నాయి కదా, వీటికి టెన్సెస్ తయారు చేయడానికి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ తయారు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ BGB అనేది హెల్పింగ్ వెర్బ్ కదా, ఈ BGB ఆల్సో చేంజెస్ టు డిఫరెంట్ ఫార్మ్స్. వీటిని బీ ఫార్మ్స్ అని అంటాం. బీ ఫార్మ్స్ ఆర్ ఆల్సో హెల్పింగ్ వెర్బ్స్ ఓన్లీ. ఎందుకంటే బీ ఫార్మ్, BGB హెల్పింగ్ వెర్బ్ కాబట్టి బీ తాలూకా మిగతా ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, రూపాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కూడా హెల్పింగ్ వెర్బ్స్. ఇవి కూడా ఈ 4ంటికి సహాయం చేస్తాయి కాబట్టి వీటిని కూడా హెల్పింగ్ వెర్బ్స్ అనే అంటాం. సో ఈ 4 ఏంటంటే, ఓకే, ఈ బీ ఫార్మ్స్ ఏమిటంటో చూద్దాం. BGB చేంజెస్ టు యామ్, ఈజ్, ఆర్. ఈ యామ్, ఈజ్, ఆర్ BGB ఎప్పుడైతే ప్రజెంట్ టెన్స్లోకి మారిందో మన బీ ఉపయోగించడం, దాన్ని యామ్, ఈజ్, ఆర్ కింద మార్చుకుంటాం. ఈ BGB ఎప్పుడైతే పాస్ట్ టెన్స్లోకి మారిందో, వెన్ ఇట్ చేంజెస్ టు పాస్ట్ టెన్స్, ఇట్ చేంజ్ టు వాజ్, వర్. ఓకే, వెన్ ఇట్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్, BGB రిమైన్స్ బీ ఓన్లీ. సో ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి BGB అనే ఉపయోగిస్తాము. అదేవిధంగా BGB చేంజెస్ టు బీన్ ఇన్ పెర్ఫెక్ట్ టెన్సెస్. పెర్ఫెక్ట్ టెన్సెస్ మనకు 3 ఉన్నాయి: ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ 3 వచ్చేసరికి ఓకే, బీ చేంజ్ టు బీన్. ఐ హ్యావ్ బీన్, సే దే హ్యావ్ బీన్, ఇట్ హ్యాడ్ బీన్, ఇన్ దట్ వే. ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్సెస్, ఏది ఇక్కడ ఇంగ్ ఫార్మ్ ఎప్పుడైతే మనకి యాక్టివ్ వాయిస్లో ఉందో
దేర్ వి యూజ్ బీయింగ్, అందుకే వీటిని కంటిన్యూస్ టెన్సెస్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ ద బీ ఫార్మ్స్. సో మెయిన్ వెర్బ్, helping verbs and be forms. We have seen what are the various forms of the main verb, helping verbs and be forms. ఒక మెయిన్ వెర్బ్ తాలూకా డిఫరెంట్ ఫార్మ్స్ ఏమిటి, అలాగే హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటే సహాయక క్రియలు ఏంటి, అలాగే బి అనేది ఎన్ని ఫార్మ్స్గా మారుతుంది, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు అసలు ఒక సెంటెన్స్ ఇచ్చినట్లయితే, ఇఫ్ వన్ సెంటెన్స్ ఈజ్ గివెన్, బై సీయింగ్ ద సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ వీ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఐడెంటిఫై వెదర్ దట్ సెంటెన్స్ ఈజ్ యాక్టివ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్. ఒక సెంటెన్స్ చూసిన వెంటనే ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్ అని ముందు మనం గుర్తించగలగాలి. లేకపోతే ఏమవుతుంది, యాక్టివ్ వాయిస్ ఇస్తే మళ్ళీ యాక్టివ్ వాయిస్లోకి మార్చివచ్చు, ప్యాసివ్ ఇస్తే ప్యాసివ్లోకి మార్చివచ్చు. ముందు ఇచ్చినటువంటి సెంటెన్స్, గివెన్ సెంటెన్స్ ఈజ్ యాక్టివ్ వాయిస్ ఆర్ ఇట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, ఫస్ట్ వీ మస్ట్ ఐడెంటిఫై. దానికి మనం ఏమిటి చేయాలి, హౌ టు డూ, ఓకే, అండ్ హౌ టు ఐడెంటిఫై దెమ్. లెట్ us see now. ఫస్ట్ మనం రివర్స్లో వెళ్దాం. ఇఫ్ యూ నో వాట్ ఈజ్ ప్యాసివ్ వాయిస్, ఆటోమేటికలీ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ మనం ముందు చూసినట్లయితే, ప్యాసివ్ వాయిస్ అనేది ఏమిటో మనకు ముందు తెలిసినట్లయితే యాక్టివ్ వాయిస్ ఈజీగా తెలుస్తుంది. సో ప్యాసివ్ వాయిస్ చూసినట్లయితే ఓన్లీ వన్ రూల్, ఇఫ్ దేర్ ఆర్ బోత్ బీ ఫార్మ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి, V3, ఓకే. ఈ రెండు ఉన్నట్లయితే బీ ఫార్మ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. మనం బీ ఫార్మ్ చూసాం, బీఈబీ అనేది యామ్, ఈజ్, ఆర్ కింద మారుతుంది ప్రజెంట్ టెన్స్లో. ఇట్ చేంజెస్ టు వాజ్ వర్ ఇన్ పాస్ట్ టెన్స్. బీఈబీ అది ఫ్యూచర్ టెన్స్, బీన్ పర్ఫెక్ట్ టెన్సెస్, బీయింగ్ కంటిన్యూస్ టెన్సెస్. ఇవన్నీ బీ ఫార్మ్. అందులో ఏదో ఒక బీ ఫార్మ్ ఉండాలి. దీనిలోనూ ఇచ్చినటువంటి వెర్బులు, ఒక సెంటెన్స్లో ఉన్న వెర్బులు ఏదో ఒక బీ ఫార్మ్ ఉండాలి. 8 బీ ఫార్మ్స్ ఉన్నాయి, 8 బీ ఫార్మ్స్ ఆర్ దేర్, 1 బీ ఫార్మ్ మస్ట్ బి దేర్. And with that B form, there must be past participle of the main verb. Past participle అంటే V3. సపోజ్ టేక్, టుక్, టేకన్. టేకన్ ఉండాలి, V3 ఫామ్ ఉండాలి, B ఫామ్ ఉండాలి, V3 ఫార్మ్. ఈ రెండు ఉన్నట్లయితే దట్ వర్బ్ ఈజ్ సెట్ టు బి ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ పని చేయదు, సబ్జెక్ట్ పని చేయబడుతుంది. సపోజ్ ద ఫ్రూట్ వాజ్ ఈటెన్, వాజ్ ఈజ్ బీ ఫామ్. ఈట్, ఏట్, ఈటెన్. ఈటెన్ ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్ V3. వాజ్ ఈటెన్ అంటే అది ప్యాసివ్ వాయిస్, అంటే పండు తినలేదు, పండు తినబడింది. ఇక్కడ ద ఫ్రూట్ వాజ్ ఈటెన్ అంటే ఫ్రూట్ అనేది సబ్జెక్టు, నేమ్ ఆఫ్ ఎ థింగ్, నౌన్ కేమ్ బిఫోర్ ద వర్బ్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్టు తినడం లేదు, ఫ్రూట్ తినడం లేదు, ఫ్రూట్ తినబడింది, పండు తినబడింది. ఆ బడిని అర్థం వస్తుంది మనకి ప్యాసివ్ వాయిస్లో. దానికి ఏమిటంటే ఉండాలి, బీ ఫార్మ్ ఉండాలి, ఓకే. బీ ఫార్మ్ మస్ట్ బి దేర్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ V3 మస్ట్ బి దేర్. నౌ లెట్ us see the examples. మై పర్స్ వాజ్ స్టోలెన్. సెంటెన్స్లో బై ఉందా లేదా, లెట్ ఉందా లేదా చూడొద్దు, అదే తప్పు, ఓకే. బై ఉన్నా సరే అది యాక్టివ్ వాయిస్ అవ్వచ్చు, కానీ మనకి ఏంటి ఉండాలి, వాయిస్ మీన్స్ ఓన్లీ వెర్బ్. వాయిస్ అంటే వెర్బ్, వెర్బ్ అంటే వాయిస్. అందువల్ల మనం వెర్బ్ను మాత్రమే చూడాలి, ఓకే. వెర్బ్లో మనకి ఏంటి, మై పర్స్ వాజ్ స్టోలెన్. మై పర్స్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్, నౌన్ కేమ్ బిఫోర్ ద వెర్బ్. ఇక్కడ వెర్బ్ ఏంటంటే స్టోలెన్ అని చెప్పుకోవాలి. వాట్ ఈజ్ ద వెర్బ్ మీన్స్ వాజ్ స్టోలెన్, ఓకే. వాట్ ఈజ్ ద వెర్బ్ మీన్స్ యూ మస్ట్ టెల్ ఆల్ ది హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మెయిన్ వెర్బ్. ఇక్కడ బీ ఫార్మ్, ఇక్కడ వాట్ ఈజ్ వాజ్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ఆర్ ఆల్సో హెల్పింగ్ వెర్బ్స్, okay. There must be B form. What is the rule here? There must be B form. B form is there or not? Was. And steal, stole, stolen, V3. V3 must be V3. If both are there, రెండు ఉండాలి, బీ ఫార్మ్ ఉండాలి, V3 ఉండాలి. ఈ రెండు ఉంటే అది ప్యాసివ్ వాయిస్. అంటే దీని అర్థం ఎలా వస్తుంది, దీని అర్థం ఏంటంటే నా పర్సు దొంగిలించబడ్డది. పర్సు దొంగతనం చేయదు, సబ్జెక్ట్ పని చేయదు. అక్కడ సబ్జెక్ట్కి పని చేయబడిన, ఆ బడెను అని మీనింగ్ ఎక్కడైతే వచ్చిందో అది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ బై లేకపోయినా ప్యాసివ్ వాయిసే. ఇక్కడ బీ ఫార్మ్ చూడండి V3,
if these two are there in the verb, okay, that verb says subject does not do this action, subject did not do this action, action was done to the subject. పర్సు దొంగతనం చేయలేదు, పర్సు దొంగిలించబడ్డది. సో ఇది సో ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? బీ ఫార్మ్ కంపల్సరీగా ఉండాలి, V3 కంపల్సరీగా ఉండాలి. ఈ రెండు ఉంటే రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే యాక్టివ్ వాయిసే. రెండు బోత్ మస్ట్ బి దేర్. ఓకే, నెక్స్ట్ ఎనదర్ ఎగ్జాంపుల్ వీ విల్ సీ. యువర్ వర్క్ విల్ బీ డన్ బై మీ. ఇక్కడ బై కూడా ఇచ్చాం, బై ఇచ్చినంతలో అది ప్యాసివ్ వాయిస్ కాదు. ఇక్కడ వాట్ ఈజ్ ద వర్బ్ హియర్? వర్బ్ ఈజ్ విల్ బీ డన్. వర్బ్ ఈజ్ విల్ బీ డన్. ఇక్కడ విల్ వన్ హెల్పింగ్ వెర్బ్, బీ అనదర్ హెల్పింగ్ వెర్బ్, డన్ మెయిన్ వెర్బ్. ఓకే, 3 words ఆర్ దేర్ ఇన్ ద వెర్బ్. ఇన్ దిస్ వాట్ ఈజ్ అవర్ రూల్? మన రూల్ ఏంటి? బీ ఫార్మ్ ఉండాలి. బీ ఫార్మ్ ఉందా లేదా? బీజీబీ ఉంది. బీజీబీ అనేది బీ ఫార్మ్. అండ్ V3 డూ డట్ డూ డిడ్ డన్లో డన్ ఉంది. ఈ రెండు ఉన్నాయి. దాని ముందు ఎనీ హెల్పింగ్ వెర్బ్ మే బీ దేర్, మే నాట్ బి దేర్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది టెన్స్. టెన్స్ని బట్టి ఇంకే హెల్పింగ్ వెర్బ్ వస్తే రావచ్చు, లేకుండా రాకపోవచ్చు. కానీ బీ ఫార్మ్ ఉండాలి, V3 ఉండాలి. ఈ రెండు ఉంటే ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద వెర్బ్ ఈజ్ సెట్ టు బి ఇన్, ద వెర్బ్ ఈజ్ సెట్ టు బి ఇన్ ప్యాసివ్ వాయిస్. సో విల్ బీ డన్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ ఏమిటి? యువర్ వర్క్ విల్ బీ డన్. నీ పని చేయబడుతుంది. వర్క్ చేయదు, చేయబడుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ పని చేయదు. సబ్జెక్ట్ డస్ నాట్ డూ ద యాక్షన్. యాక్షన్ విల్ బి డన్ టు ద సబ్జెక్ట్. సో పని చేయబడును నా చేత, ఇది మీనింగ్. హియర్ లెట్ us see. I have been helped by him. Okay, what is the verb here? Have been. What is the verb here? Have been helped. I told you. ఇప్పుడు చెప్పాను మీకు, వాయిస్ అంటే వర్బ్నే చూడాలి, మిగతా ఏది చూడకూడదు. We must see only the verb only. In that verb, okay, this is helping verb have, been is helping verb, helped is main verb. Main verb will be only one. Main verb ఎప్పుడు ఒకటే ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. ఇందులో మనం ఏంటి కావాలి? ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫార్మ్ మస్ట్ బి దేర్. బీజీబీ. బీన్ ఈజ్ ఎ బీ ఫార్మ్ ఆర్ నాట్? ఇట్ ఈజ్ బీ ఫార్మ్. ఇది బీ ఫార్మ్. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్ V3. దీస్ 2 ఆర్ దేర్. It is a passive voice. Okay, it is a passive voice. And have is another helping verb. Okay, it forms actually perfect tense. Have అనేది perfect tense థర్డ్ చేయడానికి ఉపయోగిస్తాం. బీ ఫార్మ్ ప్లస్ V3 ప్యాసివ్. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ హెల్ప్డ్ అంటే నేను సహాయం చేయలేదు, నేను అతని చేత సహాయం చేయబడ్డాను, బడిను అర్థం వస్తుంది. సో ఇది ప్యాసివ్. అలాగే ద ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్డ్ బై హిమ్. అగైన్ వాట్ ఈస్ ద వర్బ్ హియర్? ఆర్ బీయింగ్ వాటర్డ్. ఆర్ ఈజ్, యామ్ ఈజ్ ఆర్, బీ ఫార్మ్స్, బీయింగ్ ఆల్సో బీ ఫార్మ్. సో 2 బీ ఫార్మ్స్ ఆర్ దేర్ హియర్. అండ్ వాటర్, వాటర్, వాటర్డ్, వాటర్డ్, V3 ఈజ్ దేర్. దట్స్ వై హియర్ ఆల్సో సబ్జెక్ట్ డస్ నాట్ డూ ది. ప్లాంట్స్ మొక్కలు నీళ్ళు పోయివు, మొక్కలకు నీళ్లు పోయబడుతూ ఉన్నాయి. ఆ బడును బడుతూ ఉన్నాయి అని మీనింగ్ రావడానికి మనకి ఏంటంటే కావాలి? బీ ఫార్మ్ కావాలి అండ్ V3 కావాలి. సో ఇది బీ ఫార్మ్ అండ్ V3 ఇఫ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద వెర్బ్, ద వెర్బ్ ఈజ్ సెట్ టు బి ఇన్ ప్యాసివ్ వాయిస్. బీ ఫార్మ్ V3 రెండూ ఉంటేనే, ఏ ఒక్కటి లేకపోయినా ఇది యాక్టివ్ వాయిసే. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ మనకు తెలుసును. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ఎలాగో మనం చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. యాక్టివ్ వాయిస్ ఇఫ్ నో బీ ఫార్మ్ ఉండదు, అండ్ నో V3, no V3, no B form, no B form, no V3. V3 means verb form 3. Take, took, taken లో taken. ఈ రెండు లేకపోతే దట్ verb is in active voice only. రెండు ఉంటే B form plus V3 both are there passive, both are not there active. Someone stole my purse. What is the verb here? Stole. Someone stole my purse. Stole, steal, stole, stolen. V2. It is V2. So only one word is there. No helping verb, no B form. Ikkada am is are not there. Was were not there. Be, been, being not there. B form anade ikkada ledu. V3 unda. Steal, stole, stolen. Stolen also not there. So it is in active voice only.
ఎవరో నా పర్సును దొంగిలించారు. సో యాక్టివ్ వాయిస్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పనిచేస్తుంది. ఐ షాల్ డూ యువర్ వర్క్. ఐ షాల్, వాట్ ఈస్ ద వర్బ్ హియర్? విల్ డూ ఆర్ షాల్ డూ. ఓకే, షాల్ విల్ నాట్ బీ ఫార్మ్స్. am is are there, not there. Was were, not there. Be, been, being, not there. No be form. And do, did, didn't. Do, did, done. Done is there, no done. So no be form, no V3. So it is active voice. ఇక్కడ సబ్జెక్టే పనిచేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. సో నో బీ ఫార్మ్, నో V3, నో బీ ఫార్మ్, నో V3, నో బీ ఫార్మ్, నో V3, యాక్టివ్ వాయిస్. ఇక్కడ సబ్జెక్టే పనిచేస్తుంది. రెండోది మనం చూద్దాం. ఇఫ్ యూ సీ సెకండ్ వన్, బీ ఫార్మ్ ఈజ్ దేర్. ఓకే, హియర్ నో బీ ఫార్మ్, నో V3. నెక్స్ట్ స్టెప్ బీ ఫార్మ్ ఉంది, నో V3. బీ ఫార్మ్ ఈజ్ దేర్ బట్ నో పాస్ట్ పార్టిసిపులర్ V3. Okay, then also it is active voice. To become passive, there must be B form, there must be V3. Here B form is there, no V3. Suppose he is watering the plants. What is the verb here? He is watering. Am is there, B form only, B form is there. Watering, V4, not V3. Okay, watered must be there. ఇక్కడ watered ఉన్నట్లయితే అప్పుడు ఈజ్ వాటర్డ్ అనేది ప్యాసివ్ అవుతుంది. వాటర్డ్ V3 లేదు, బీ ఫార్మ్ ఉంది, V3 లేదు, యాక్టివ్ వాయిస్. ఓకే, అండ్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? వాజ్ ప్లేయింగ్. ఇక్కడ వాజ్ ఏంటి? యామ్ ఈజ్ ఆర్, బీ ఫార్మ్స్. వాజ్ వర్, బీ ఫార్మ్. వాజ్, బీ ఫార్మ్ ఈజ్ దేర్. ప్లేయింగ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్లేడ్ V3 నాట్ దేర్. సో ఇట్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఈ పని ఎవరు చేస్తున్నారు? సబ్జెక్ట్. హూ ఈజ్ ప్లేయింగ్? ఐ. ఓకే, సో బీ ఫార్మ్ ఉంది, నో V3, యాక్టివ్ వాయిస్. నో బీ ఫార్మ్, నో V3, యాక్టివ్ వాయిస్. బీ ఫార్మ్ ఈజ్ దేర్, నో V3, యాక్టివ్ వాయిస్. నౌ లెట్ us see, నో బీ ఫార్మ్. ఇక్కడ బీ ఫార్మ్ ఉండదు, బట్ పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ దేర్, V3 ఈజ్ దేర్. దట్ verb is said to be also active voice. He has helped me. What is the verb here? Helping verb has helped V3. So V3 is there, V3 ఉంది, no B form. సో ఇట్ ఈజ్ ఆల్సో యాక్టివ్ వాయిస్. సబ్జెక్టు ఆ పని చేస్తుంది. అతను నాకు సహాయం చేశాను, సబ్జెక్ట్. ఓకే, వీ హ్యావ్ టేకెన్ ఫ్రూట్స్. వాట్ ఈస్ ద వర్బ్? హ్యావ్ టేకెన్. హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, నాట్ బీ ఫార్మ్. యామ్ ఈజ్ ఆర్, నాట్ దేర్. వాజ్ వర్, నాట్ దేర్. బీ, బీన్, బీయింగ్, నాట్ దేర్. ఓకే, నో బీ ఫార్మ్ బట్ V3 ఈజ్ దేర్. సో ఇట్ ఈజ్ యాక్టివ్ వాయిస్ ఓన్లీ. ఓకే, బీ ఫార్మ్ అండ్ V3 బోత్ మస్ట్ బి దేర్ టు బికమ్ ప్యాసివ్ వాయిస్. బీ ఫార్మ్ ఉండాలి, V3 ఉండాలి, రెండు ఉంటేనే ప్యాసివ్, అదర్వైజ్ ఇట్ ఈజ్ యాక్టివ్. యాక్టివ్ వాయిస్లో ఎప్పుడు సబ్జెక్టే పనిచేస్తుంది. సో ఇక్కడ బీ ఫార్మ్ ఈజ్ దేర్, V3 ఈజ్ దేర్, ప్యాసివ్. ఓకే, నో బీ ఫార్మ్, నో బీ ఫార్మ్, నో V3, యాక్టివ్. బీ ఫార్మ్ ఈజ్ దేర్, నో V3, యాక్టివ్. ఓకే, నో బీ ఫార్మ్, V3 ఈజ్ దేర్, యాక్టివ్. సో this is how to identify active and passive voice. Now in the next video you will see. Okay, next video మనం ఏం చూస్తామంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్, what are the rules to be for changing active to passive, what are the various we will see. Thank you.